హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6 స్టెప్ వ్యాలిడేషన్కు బదులుగా నవసకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనే న్యూ ప్రాసెస్ని బెనిఫిషరీస్ కోసం అయితే తీసుకురావడం జరిగింది. మనకి ఇంతకుముందు 6 స్టెప్ వ్యాలిడేషన్ క్రైటీరియా వ్యాలిడేషన్ అప్లికేషన్ అని ఉండేది. దాన్ని కాస్త తీసేసి ఇప్పుడు నవసకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనే వర్క్ ఫ్లోని అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. పాత వర్క్ ఫ్లోలో మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్లో డిఏ నుండి వెల్ఫేర్కి, వెల్ఫేర్ నుంచి సెక్రటరీ వరకు, సెక్రటరీ నుంచి ఎంపీడీఓ గారికి, ఎంపీడీఓ నుంచి జేసీ గారికి వెళ్లే వర్క్ ఫ్లో ఉండేది. కానీ ఇప్పుడు నవసకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టంలో ఏంటంటే డిఏ నుంచి వెల్ఫేర్ వారికి, వెల్ఫేర్ నుంచి వీఆర్ఓ వారికి, వీఆర్ఓ నుంచి ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ గారికి, ఆర్డీఓ గారి నుంచి జేసీ గారికి ఇచ్చి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయితే అది వెళ్ళి రిడ్రెస్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం మనకు కొత్త ఎస్ఓపీలు మరియు కొత్త డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ చదివి కొంచెం సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు లాగిన్ ఏదైతే ఉందో డిఏ లాగిన్లో నవసకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో మనకు 2 రకాలు ఉన్నాయి, క్రియేట్ ఏ గ్రీవియన్స్ మరియు క్రియేట్ గ్రీవియన్స్ సర్వీస్ రిక్వెస్ట్. సో ఈ గ్రీవియన్స్ అనేది ఎప్పుడు చేస్తాం, గ్రీవియన్స్ క్రియేషన్ ఎప్పుడు చేస్తాం, అలాగే ఆ గ్రీవియన్స్కి సర్వీస్ రిక్వెస్ట్ ఎప్పుడు చేస్తాం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 67 పేజెస్ ఉన్న డాక్యుమెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి అసలు ఈ సిస్టమ్ తీసుకురావడానికి గల కారణాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా అనేది అప్డేట్ కాక కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఇనెలిజిబుల్ అవడం జరుగుతుంది అనే ఒక మేజర్ రీజన్ అయితే ఏదుందో దాని నుంచి ఈ ప్రాసెస్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ మనకి ఏముందంటే మనకి ఎప్పుడు కూడా ఒక స్కీమ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ లిస్ట్స్ అనేవి ఫైనల్గా సోషల్ ఆడిట్ జరిగి మనకి వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఎలిజిబుల్ అనే వాళ్ళందరికీ మనీ వేసేసి వాళ్ళకి మనీ వేసిన తర్వాత ఇన్ఎలిజిబుల్ వారికి మనం కమ్యూనికేట్ చేసేసి మీరు పలానా కారణం వల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి మీరు స్పందనలో కానీ లేదా 6 స్టెప్ వ్యాలిడేషన్లో కానీ పెట్టుకోండి అని చెప్పేసి చెప్పేవాళ్ళం. అంటే స్కీమ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇన్ఎలిజిబుల్ వారికి స్పందన గ్రీవియన్స్ కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ పెట్టే అవకాశం ఇచ్చేవాళ్ళం. దానివల్ల ఏమయ్యేదంటే వాళ్ళు వన్స్ ఇన్ఎలిజిబుల్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్ఎలిజిబుల్ గానే పరిగణించబడి వాళ్ళకి అసలు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి లేదా స్కీమ్ బెనిఫిట్ పొందడానికి ఒకవేళ అవకాశం ఉన్నప్పటికి కూడా మన అవకాశం కల్పించలేకుండా ఉంటున్నాం ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లో. దానికోసం అని చెప్పేసే కొత్త వర్క్ ఫ్లో ఏదైతే ఉందో అప్డేటెడ్ వర్క్ ఫ్లోని అయితే తీసుకురావడం జరిగింది. ఈ కొత్త వర్క్ ఫ్లోలో ఏం చేస్తారంటే స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు సోషల్ ఆడిట్ జరిగి ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వస్తాయి. సో ఎలిజిబుల్ లిస్ట్కి వెంటనే మనీ వేసేయకుండా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే కమ్యూనికేట్ చేసేసి స్కీమ్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు అంటే మనీ వేయకముందే ఒక 15 డేస్ బిఫోర్ ముందే వాళ్ళకి ముందుగానే మేము ఎలిజిబుల్ అని చెప్పేసి గ్రీవియన్స్ అయితే రైజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్లో మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఏ గ్రీవియన్స్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేయమంటుంది. అలాగే స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ టైప్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయగానే మీకు ఆ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఈ ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది. సో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ మన అందరికి తెలిసిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 45 నుంచి 65 ఇయర్ ఏజ్ అనేది ఉండాలి. అలాగే వాళ్ళు కొంత ల్యాండ్ రిక్వైర్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు, మున్సిపల్ ప్రాపర్టీ ఉండకూడదు. మనకి ఎలిజిబుల్ డీటెయిల్స్ అన్నీ తెలిసినవే. సో ఈ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మనకి యాజ్ పర్ రిమార్క్స్ అంటే అది ఆటోమేటిక్గా 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసుకొని మనకి 2 రకాల డీటెయిల్స్ కంపారిజన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ అనేది లేకపోతే ఇంకేదైనా ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఎవరైనా ఉన్నారా, ల్యాండ్స్ ఉన్నాయి, అలాంటివన్నీ కూడా సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది వెంటనే బెనిఫిషరీస్కి ఆ గ్రీవెన్స్ రైజ్ చేసినప్పుడే క్రియేట్ చేసినప్పుడే మీ తాలూకు డీటెయిల్స్ ఎలా వస్తున్నాయి అంటే ఆర్టీజీఎస్లో ఈ విధంగా ఉన్నాయి, ఇవి కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళని అడిగేసి వాళ్ళు ఓకే ఇది కరెక్టే, మీకు వస్తున్న డేటా ఏదైతే ఉందో మా ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నారు కరెక్టే కానీ ఇప్పుడు లేరు అని అనొచ్చు, లేదా ఆల్రెడీ ఉన్నారు ప్రెజెంట్ కూడా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నట్లయితే బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఎస్ మీద క్లిక్ చేయగానే ఈ గ్రీవెన్స్ ఐడి ఒకటి జనరేట్ అయ్యి ఈ గ్రీవెన్స్ ఎక్కడితో క్లోజ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మా ఇంట్లో ఒకప్పుడు ఉండేవారు ఇన్కమ్ ట్యాక్స్ పేరు కాకపోతే పెళ్లి చేసుకున్నా లేదా
వేరే ఇంటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కాబట్టి ప్రజెంట్ మా ఇంట్లో అయితే లేదా మా కార్డులో అయితే ఎలాంటి ఇది లేరు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేరు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనుకోండి, అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదన్నమాట. అప్పుడు మీరు నో అని క్లిక్ చేసేసి సబ్మిట్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక గ్రీవెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఈ రిసిప్ట్ని కూడా వాళ్ళకి ఇచ్చి ఈ గ్రీవెన్స్ ఐడిని అయితే మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో రెండో ఆప్షన్ క్రియేట్ గ్రీవియన్స్ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసిగానే మనకి ఈ క్రియేట్ గ్రీవియన్స్ ఏదైతే అన్సాటిస్ఫైడ్ అయ్యారో ఆ టైంలో వచ్చిన గ్రీవియన్స్ ఐడిని నోట్ చేసుకున్నాం కదా, ఆ గ్రీవియన్స్ ఐడిని ఇక్కడ క్రియేట్ జనరేట్ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రీవియన్స్ రిక్వెస్ట్ని ఎంటర్ చేసేసి మనం ఈ సర్వీస్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం అని చెప్పే మనకి ఈ రెండు ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్రియేట్ గ్రీవెన్స్ దగ్గర మనం గ్రీవెన్స్ సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ రెండు రకాలుగా ఉంటుంది. సాటిస్ఫైడ్ అయితే అక్కడతో క్లోజ్ అయిపోతుంది. అన్సాటిస్ఫైడ్ అయినప్పుడు మాత్రమే సెకండ్ ఆప్షన్కి మనం వచ్చి ఆ గ్రీవెన్స్ రిక్వెస్ట్ని ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసామో ఆ గ్రీవెన్స్ సర్వీస్ రిక్వెస్ట్ని ఎంటర్ చేసేసి మనం ఫర్దర్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ అన్సాటిస్ఫైడ్ బెనిఫిట్స్ తాలూకు డీటెయిల్స్ తీసుకొని ఈ ఆప్షన్ ఏదైతే ఉందో సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ బెనిఫిషరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ ఉంది ఈ బెనిఫిషరీకి, సో టైప్ ఆఫ్ గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ లో మనకి ఏమున్నాయంటే డిపార్ట్మెంట్ టైప్ గ్రీవెన్స్ ఏమున్నాయంటే ల్యాండ్, అర్బన్ ప్రాపర్టీ, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, వెహికల్, క్యాస్ట్. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ టైప్ గ్రీవియన్సెస్. అలాగే ఆధార్ బేస్డ్ ఏముంటాయంటే ఏజ్ మరియు జెండర్, ఈ రెండు కూడా ఆధార్ బేస్డ్ గ్రీవియన్సెస్. అలాగే ఇన్కమ్ కి సంబంధించిన గ్రీవియన్స్ ఏమున్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ద ఫ్యామిలీ లేదా గవర్నమెంట్ పెన్షనర్ ఇన్ ద ఫ్యామిలీ, అలాగే GSTN. అలాగే ఇంకొక కేసు ఏముంటుందంటే పేమెంట్ ఫెయిల్యూర్. సో ఈ 4 రకాలు కాకుండా ఉన్న రిమైనింగ్ గ్రీవెన్స్ అన్ని కూడా అదర్స్ అని పెట్టేసి మనం గ్రీవెన్స్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడికి మళ్ళీ వచ్చినట్లయితే మనకి ఆ గ్రీవెన్స్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయగానే సర్వీస్ గ్రీవెన్స్ రిక్వెస్ట్. సో ఈ విధంగా అయితే మనకి విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువ వస్తుందనంటే ఎనర్జీ మీద క్లిక్ చేస్తాం. లేదు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నారంటే IT అండ్ DC మీద క్లిక్ చేస్తాం. అలా కాకుండా రెవెన్యూకి సంబంధించి అంటే ల్యాండ్ కానీ లేదా ఇంకేమైనా క్యాస్ట్ కానీ ఉంటే దాని మీద, అలాగే RTGSకి సంబంధించి ఏజ్ కానీ లేదా జెండర్ కానీ అయితే ఆధార్ దీని మీద క్లిక్ చేస్తాం. మనకి డిఫరెంట్ సర్వీస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన కన్సర్న్ ఏదైతే ఉందో ఇనెలిజిబిలిటీ క్రైటీరియా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద మనం క్లిక్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మ్యాండేటరీగా ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఫస్ట్ స్టెప్లో క్రియేట్ చేసామో బెనిఫిషరీ రిక్వెస్ట్ అన్సాటిస్ఫైడ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ అన్సాటిస్ఫైడ్ రిక్వెస్ట్ అయితే ఈ 4th ఆప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని కామన్, బెనిఫిషరీ నేమ్ మరియు మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు. దాంతోపాటు ఈ గ్రీవెన్స్ అయితే మ్యాండేటరీగా మనకి చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం సబ్మిట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. సో ఆ గ్రీవెన్స్ ఐడి ఫర్ సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ పేరుకి సంబంధించింది అనుకోండి, సబ్మిట్ చేయగానే ఆ టోటల్ డీటెయిల్స్ బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అక్కడ మనం కన్సర్న్ డాక్యుమెంట్స్ ఏవైతే బెనిఫిషరీ సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసేసి దాన్ని సబ్మిట్ చేయగానే అది నెక్స్ట్ ప్రాసెస్ వెల్ఫేర్ వారికి వెళ్తుంది అనమాట. సో వెల్ఫేర్ వారు కూడా ఏం చేస్తారంటే కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసేసి వాళ్ళకి ఇక్కడ నవసకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ గ్రీవెన్స్ అప్రూవల్ అని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి వచ్చిన గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఆ గ్రీవెన్స్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి అప్లోడ్ చేసేసి ఫర్దర్ గా మనకి ప్రాసెస్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇది AA విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రికమెండెడ్ ఆర్ నాట్ రికమెండెడ్, ఇంతకు ముందు సేమ్ ప్రాసెస్ ఎలా ఉందో అలాగే ఉండి కన్సర్న్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసిన తర్వాత గ్రీవెన్స్ సైడ్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ అయ్యిందని చెప్పి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే VROకి వెళ్తుంది. VRO వారు కూడా సేమ్ ప్రాసెస్, వెల్ఫేర్ వారు ఏవైతే చేస్తారో అలా. నెక్స్ట్ RDO, ఆ తర్వాత ఏమో JC గారికి, VRO తర్వాత MRO గారికి, MRO తర్వాత RDO గారికి, RDO తర్వాత JC గారికి, JC గారి నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్కి అది ఫర్దర్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళి మనకి ఒకవేళ డిపార్ట్మెంట్లో క్లియర్ అయిపోయింది అని అంటే ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో అది మనం బెనిఫిషరీకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే ఇంకా కొత్త కొన్ని అప్డేట్స్ కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా
వన్స్ అది గ్రీవెన్స్ క్లోజ్ అయిపోగానే మెసేజ్ కూడా వెళ్ళే రకంగా మీ గ్రీవెన్స్ అనేది క్లోజ్ అయింది, సో మీరు ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అనేది కూడా వాళ్ళకి ఎండార్స్మెంట్ మెసేజ్ వెళ్ళే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందుగా మనకి అసలు ఈ గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ముందు అసలు బెనిఫిషరీస్ ఏ రకంగా ఉంటారనేది తెలుసుకుందాం. మనకి ఎగ్జిస్టింగ్ మరియు న్యూ బెనిఫిషరీస్ అని ఉంటారు. ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ లో ఆల్రెడీ ఆ స్కీమ్ కి లాస్ట్ ఇయర్ గత ఏడాది ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉండి ఆ స్కీమ్ తాలూకా అన్ని పొందారో వాళ్ళని మనం ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీ అని అంటాం. న్యూ బెనిఫిషరీ అంటే ఈ ఇయర్ కొత్తగా వీళ్ళకి ఆ స్కీమ్ కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ రావడం అనమాట. సో ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ కి ఎవ్రీ ఇయర్ కూడా సోషల్ ఆడిట్ జరుగుతుంది. వాళ్ళలో ఎప్పుడు ఇన్ఎలిజిబుల్ ఉంటారు, ఎలిజిబుల్ ఉంటుంటారు. ఎలిజిబుల్ వారికి మనీ అనేది క్రెడిట్ అయిపోతుంది, ఇన్ఎలిజిబుల్ వారికి మళ్ళీ రీజన్ అనేది మనం కమ్యూనికేట్ చేసేసి మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి గ్రీవెన్స్ మాడ్యూల్లో అయితే గ్రీవెన్స్ రైజ్ చేసుకోమని చెప్పాలి. అలాగే న్యూ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ముందుగానే అప్లై చేస్తాం కాబట్టి వాళ్ళకి ముందుగానే 6 స్టెప్ వ్యాలిడేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అయితే ప్రాసెస్ అనేది ఫర్దర్ గా ముందుకెళ్తుంది. ఒకవేళ అప్పుడే ఇన్ఎలిజిబుల్ అని తెలిస్తే వాళ్ళకి కూడా మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ మీరైతే ఇన్ఎలిజిబుల్ గా చూపిస్తుందని చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాము. సో ఈ విధంగా మనకి అప్లై చేసేటప్పుడు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రాకముందే మనకి టోటల్ ప్యూరిఫికేషన్ అనేది అయితే జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇప్పుడు మనం గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఆల్రెడీ మనం గ్రీవెన్స్ ఏ విధంగా రైజ్ చేస్తాం, అలాగే సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ కండిషన్స్ ఏంటి, మనకున్నవి ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో అలా చేసిన తర్వాత అది రిడ్రెస్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ గ్రీవెన్సెస్. ఆల్రెడీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ గ్రీవెన్స్ ఏంటంటే మనం చూసాం. అవేంటంటే ల్యాండ్ రికార్డ్స్, అలాగే అర్బన్ ప్రాపర్టీ, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, వెహికల్ అండ్ క్యాస్ట్, ఇవి మనం డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అని అంటాం. సో వీటికి సంబంధించినటువంటి వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏదైతే ఉందో ముందుగానే సోషల్ ఆడిట్ అనేది జరిగి ఎలిజిబుల్ మరి ఇన్ఎలిజిబుల్ లిస్టులు మనకు వస్తాయి. సో ఆ ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు సెక్రటేరియట్కి వచ్చి గ్రీవెన్స్ రైజ్ చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు డిఏ దగ్గరికి వస్తారు. వీళ్ళు రాగానే వాళ్ళ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ డేటాబేస్ ఏదైతే ఉందో దాంట్లోని వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి బెనిఫిషరీకి. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయినట్లయితే మనకి ఇంకా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడికి అది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు మనం చెప్పిన దాంతో సాటిస్ఫై అవ్వకపోతే, లేదు మేము అయినప్పటికీ మేము ఎలిజిబుల్ గానే ఉన్నాము, మీరు చెప్పిన రీజన్స్ ఏవి కూడా మాకు వర్తించవని అన్నట్లయితే మనం ఇమీడియట్ గా వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాల్సి ఉంటుంది. మేమైతే ఇప్పుడు గ్రీవెన్స్ రైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనమైతే గ్రీవెన్స్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. మేము ఎందుకంటే వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తామని చెప్తారు కనుక. సో లేదు మా దగ్గర డాక్యుమెంట్స్ ఏవి లేవు, ఇక్కడతో మేము సాటిస్ఫై అయిపోతామంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది. లేదా డాక్యుమెంట్స్ తెస్తాము రైజ్ చేయండి అంటే మనం ఇమీడియట్ గా రైజ్ చేస్తాం. అప్పుడు మనకు ఒక గ్రీవెన్స్ ఐడి అనేది వస్తుంది, దాన్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి బెనిఫిషరీ డాక్యుమెంట్స్ అనేవి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చిన తర్వాత రెండో స్టెప్ ఏదైతే ఉందో సర్వీస్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసేసి ఏదైతే క్రియేట్ చేసామో ఆ గ్రీవెన్స్ ఐడిని యూజ్ చేసి మనం కొత్త సర్వీస్ రిక్వెస్ట్ అయితే క్రియేట్ చేస్తాం. ఆ సర్వీస్ రిక్వెస్ట్ అనేది కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయబడుతుంది వెల్ఫేర్ వారు మరియు విఆర్ఓ గారి ద్వారా. సో ఒకవేళ అది ల్యాండ్ రికార్డ్స్ అయితే రెవెన్యూ వాళ్ళు, అర్బన్ అయితే ఎంఏయుడి వాళ్ళు, ఎలక్ట్రిసిటీ అయితే ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు, వెహికల్ అయితే ట్రాన్స్పోర్ట్, అలాగే క్యాస్ట్ అయితే రెవెన్యూ వాళ్ళు. మనకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసేసి ఆ స్టేటస్ అయితే డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఆ కరెంట్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ కరెంట్ స్టేటస్ రిక్వెస్ట్ ని బెనిఫిషరీకి మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికి కూడా వాళ్ళు సాటిస్ఫై అయితే క్లోజ్ అవుతుంది. లేదు ఇంకా మాకు డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో ఇంకా మాకు అది అప్డేట్ అవ్వలేదు అని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి గ్రీవెన్స్ అయితే రైజ్ చేయొచ్చు. ఈ విధంగా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి గ్రీవెన్స్ అన్నిటికీ వర్క్ ఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ ఆధార్ రిలేటెడ్ ఇష్యూ వచ్చి ఇనెలిజిబుల్ ఎవరైనా అంటే ఏజ్ కానీ జెండర్ సరిపోలేదని కానీ ఎవరైనా ఇనెలిజిబుల్ అయితే వాళ్ళకి కూడా మనం గ్రీవెన్స్ అనేది సేమ్ ప్రాసెస్ లోనే రైజ్ చేస్తాం. వాళ్ళకి సేమ్ సాటిస్ఫై అయితే ఇది అవుతుంది, లేదు అన్సాటిస్ఫైడ్ అయితే వాళ్ళ కన్సర్న్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడంతో పాటు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ని విజిట్ చేసేసి ఒకవేళ ఏజ్ తక్కువ ఉందనంటే ఏజ్ మార్పు అక్కడ చేపించుకొని
తర్వాత గ్రామ్ వార్డ్ వాలంటీర్ యాప్లో వాళ్ళ తాలూకు ఈకేవైసీ అనేది అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఆర్టీజీఎస్లో కూడా అప్డేట్ అయ్యే విధంగా దీన్ని మనకి క్రియేట్ చేయడం జరిగింది. సో ఆర్టీజీఎస్లో వన్స్ అప్డేట్ అయిన తర్వాత డేటా అనేది వాళ్ళు సాటిస్ఫై అయితే అక్కడికి అది క్లోజ్ అవుతుంది. అప్పటికి కూడా ఇంకా అప్డేట్ అవ్వకపోయినట్లయితే మళ్ళీ వాళ్ళు గ్రీవెన్స్ అయితే రైట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా వచ్చి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కన్సర్న్ డాక్యుమెంట్స్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు రిమైనింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మేము కాదు అని చెప్పేసి ఏవైనా డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వచ్చి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అది మనకు ఫర్దర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు వెరిఫై చేసేసి ఆర్టీజీఎస్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అలా అప్డేట్ అయిన తర్వాత సాటిస్ఫైడ్ అయితే ఆ గ్రీవెన్స్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళు మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే తెచ్చి మళ్ళీ గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు అనమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు లేదా గవర్నమెంట్ పెన్షనర్ ఉన్నారని చెప్పి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ ఒకటి తెచ్చుకోవాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ తెచ్చుకొని గ్రీవెన్స్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. అలా రైజ్ చేసిన గ్రీవెన్స్ అనేది ఈ వర్క్ ఫ్లో మొత్తం ఫాలో అయ్యి ఫైనల్గా ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు మళ్ళీ ఆ డేటా మొత్తాన్ని కూడా వెరిఫై చేసేసి జిఎస్డబ్ల్యూఎస్ మరియు ఆర్టీజీఎస్లో ఆ డేటాను అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అలా అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళు ఎలిజిబులా ఇన్ఎలిజిబుల్ అనేది ఫైనల్గా అయితే తెలియడం. ఇలా మనకి డిఫరెంట్ గ్రీవెన్సెస్ డిఫరెంట్గా రిడ్రెసల్ అయితే అవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కొత్తగా వచ్చినటువంటి రిడ్రెసల్ సిస్టమ్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అయితే. సో అందరు కూడా ఇది ఒకసారి కమ్యూనికేట్ చేసి అందరూ తెలుసుకుంటారని చెప్పేసి అయితే ఆశిస్తున్నాను. కొంచెం వీడియో అయితే లెందీగా ఉంది. ఇది అందరికీ అవసరమైన వీడియో కాబట్టి ఇంత లెందీ చేయాల్సి వచ్చింది. అలాగే మీకు లైవ్లో కూడా ఒక గ్రీవెన్స్ ఏదైనా చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.